హాయ్ అండి, నమస్తే. నేను మీ రమ్య. వెల్కమ్ బ్యాక్ టు జెస్సీ కుకింగ్ రెసిపీస్. ఈరోజు నేను కస్టర్డ్ షర్బత్ ప్రిపేర్ చేస్తున్నాను. చాలా టేస్టీగా ఉంటుందండి. ముందుగా 1 స్పూన్ సబ్జా గింజలు ఇలా బౌల్లో వేసుకొని కొంచెం వాటర్ వేసుకొని నానబెట్టుకొని పక్కన పెట్టుకోవాలి. తర్వాత ఒక సాస్ ప్యాన్ తీసుకొని 1 కప్ పాలు వేసుకొని స్టవ్ మీద పెట్టుకోవాలి. తర్వాత చిన్న బౌల్ తీసుకొని 1 స్పూన్ కస్టర్డ్ పౌడర్ వేసుకొని పావు కప్పు పాలు వేసుకొని ఉండలు లేకుండా బాగా మిక్స్ చేసుకొని పెట్టుకోవాలి. కస్టర్డ్ పౌడర్ ఉంటే దాంతో చాలా రెసిపీస్ చేసుకోవచ్చండి. ఒకసారి చేసి పెట్టుకుంటే అప్పటికప్పుడు ఇన్స్టెంట్గా మనం ప్రిపేర్ చేసేసుకోవచ్చు. పాలు మరుగుతున్నాయి కదా, ఇప్పుడు ఇందులో 3 టేబుల్ స్పూన్లు షుగర్ వేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్లో షుగర్ ఉంటుంది కానీ సరిపోదు, అందుకే కొంచెం షుగర్ వేసుకోవాలి. తర్వాత ముందుగా మనం కలిపి పెట్టుకున్న కస్టర్డ్ పాలను కూడా వేసుకొని మీడియం ఫ్లేమ్లో బాయిల్ చేసుకోవాలి. కస్టర్డ్ పౌడర్ వేయడం వల్ల కొంచెం చిక్కపడుతుందండి. మధ్య మధ్యలో కలుపుకుంటూ మరిగించుకోవాలి, లేదంటే అడుగంటికి పోతుందండి. ఇప్పుడు ఇందులో పావు టీ స్పూన్ వెనిలా ఎసెన్స్ వేసుకోవాలి. వెనిలా ఎసెన్స్ లేకపోతే యాలకుల పొడి కూడా వేసుకోవచ్చు. వేసుకొని ఒక 2 నిమిషాలు మరిగించుకోవాలి. కొంచెం చిక్కపడేంత వరకు మరిగించుకుందాం. ఇప్పుడు ఇందులోకి 1 స్పూన్ బాదం పప్పు ఇలా చిన్న ముక్కలుగా తరుక్కొని వేసుకోవాలి. షర్బత్ తాగుతుంటే మధ్య మధ్యలో బాదం పప్పులు తగులుతూ చాలా టేస్టీగా ఉంటుందండి. 1 నిమిషం మరిగించుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకుందాం. ఒక 10 నిమిషాలు డీప్ ఫ్రిడ్జ్లో పెట్టుకొని చల్లగా అయిన తర్వాత గ్లాసులోకి సర్వ్ చేసుకోవడమే. పైనుంచి కొంచెం సబ్జా గింజలు వేసుకొని బాగా కలుపుకుందాం. అంతేనండి, రెడీ అయిపోయింది కస్టర్డ్ షర్బత్. ఈ రెసిపీ మీకు నచ్చితే నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.